పటాసులు పేలుస్తున్నారు. వారి పటాసుల శబ్దం విన్న రామయ్య కిటికీ దగ్గర కూర్చొని చూస్తున్నాడు. తన కళ్ళలో చిన్న నవ్వు, కానీ లోపల కొంచెం బాధ కూడా. మణి అడుగుతాడు, తాతయ్య, మీరు చిన్నప్పుడు దీపావళి ఎలా జరుపుకున్నారు? అయ్ బాబోయ్, మా కాలంలో దీపావళి అంటే శబ్దం కాదు, శాంతి. ఆ రోజుల్లో దీపావళి అంటే ఉదయాన్నే స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని పెద్దవారికి నమస్కారం చేసి మొదలు పెట్టేవాళ్ళం. ప్రతి ఇంట్లో మట్టితో చేసిన దీపాలు వెలిగేవి. గాల్లో నూనె వాసన, పసుపు కుంకుమ వాసన, పటాసుల శబ్దం కాదు, కేవలం దీపావళి కాంతి. ఆ వెలుగు రోజులలో మన హృదయం దీపమయ్యేది. పటాసుల శబ్దం లేని ఆ పండుగే మాధుర్యమయ్యేది. ఇప్పుడు పటాసుల శబ్దం ఎక్కువైంది, దీపాల వెలుగు తగ్గింది. దియా అడుగుతుంది, తాతయ్య, కానీ దీపావళి ఎందుకు జరుపుకుంటారు? తాతయ్య చిరునవ్వుతో చెబుతాడు, దీపావళి అంటే కేవలం పండగ కాదు, ఇది అంధకారంపై వెలుగుని విజయం గుర్తు చేస్తుంది. మన ఉదయంలోని చెడు భావాలను తొలగించి ప్రేమ, దయ, క్షేమ, సంతోషం వెలిగించే రోజు. మణి తల వంచి ఆలోచిస్తాడు. వాళ్ళు పటాసులు ఆపేస్తారు. దీపాలు వెలిగించి తాతయ్యతో కలిసి కూర్చుంటారు. తాతయ్య చెబుతాడు, ఒక దీపం వెలిగిస్తే గదంతా వెలుగుతుంది, ఒక హృదయం వెలిగిస్తే ప్రపంచమే వెలుగుతుంది. వాళ్ళు ఆనందంగా పాటలు పాడుతూ దీపాలు వెలిగిస్తారు. రాత్రి ఆకాశంలో తారల వెలుగు, నేల మీద దీపాల వెలుగు కలుస్తుంది. దీపావళి అంటే పటాసుల పండుగ కాదు, అది మనసుల పండుగ. శబ్దం కాదు, శాంతి. అంతరంగంలోని చీకటిని తొలగించి వెలుగును పంచేదే నిజమైన దీపావళి. మరిన్ని కథల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.